నేచర్ వాయిస్ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం అండి. నా పేరు శాంతి ధీరజ్. ఈరోజు మనం కాయగూరల్లో మనకి పాదులు ఉంటాయి కదా, వాటి యొక్క ప్రూనింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. గతంలో మనం టమాటా యొక్క అలాగే మిరప యొక్క ప్రూనింగ్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం కాయగూరల్లో మనకి ఎలా ప్రూనింగ్ చేస్తారు, ఎలా చేస్తే మనకి ఎక్కువ ఈల్డ్ వస్తుంది అనేది తెలుసుకుందాం. ఎందుకు ఈ ప్రూనింగ్ని అసలు చేపట్టాలి అంటే, ఈ ప్రూనింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మొక్కకి ఎక్కువ శాఖలు పెరిగి అలాగే దిగుబడి ఎక్కువగా వస్తుంది అనమాట. ప్రూనింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయంలో మాత్రం అంటే ఈ క్రీపర్స్ విషయంలో మాత్రం మనం ప్రూనింగ్ చేసుకోవటం వల్ల మనం ఈ ఏదైతే మనకి ఆడ మగ పువ్వులు ఉంటున్నాయో అవి ఎలా తగ్గించవచ్చు, మగ పువ్వుల్ని ఎలా తగ్గించవచ్చు, అలాగే మనం పిందులున్న పువ్వుల్ని ఎలా పెంచుకోవచ్చు, ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని ఈరోజు మనం ఒక 2 మాటల్లో నేర్చుకుందాం. ఇది బీరపాదండి, దాదాపుగా 8 అడుగులు పెరిగింది. మనం ఎప్పుడైతే మనం విత్తనాన్ని నాటుకుంటామో ప్రధానంగా ఏదైతే మనకి ఒక శాఖ వెళ్తుందో దాన్ని మనం మొదటి జనరేషన్గా పరిగణిస్తాం అనమాట. తర్వాత ఏదైతే మనకి పక్క నుంచి సబ్ బ్రాంచెస్, ఎలా అయితే మనకి పక్క నుంచి శాఖలు వస్తాయో వాటిని మనం సెకండ్ జనరేషన్గా మనం పరిగణిస్తాం. ఇకపోతే థర్డ్ జనరేషన్ అని ఎందుకంటారు అంటే, ఏదైతే మనం శాఖల్ని మనం టాపప్ చేస్తాము లేదా పిన్ చేస్తాము లేదా ప్రూన్ చేస్తాము, అక్కడి నుంచి మళ్ళీ 2 భాగాలుగా శాఖలు మొదలవుతాయి అన్నమాట. దీన్ని థర్డ్ జనరేషన్గా మనం పరిగణిస్తాం. అంటే పాతకాలపు పద్ధతి ఇది. నిజం చెప్పాలంటే దీంట్లో కొత్తదనం అంటూ ఏమీ లేదు. మన తాతలు తండ్రులు చేసే ప్రూనింగ్ ఇలాంటిదేనండి. ఇదే నిజానికి. కానీ ఏంటంటే కాలానుగుణంగా దాని పేరు మార్చబడి 3G కటింగ్గా మార్చబడింది అంతే. దీంట్లో ఉండేటువంటి పెద్దగా అంశం అంటూ ఏమీ లేదు. ప్రూనింగ్ చేసే విధానంలో మనం మెళకువలు నేర్చుకునే ఒక చిన్న టిప్ అన్నమాట. మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఏంటంటే, ప్రధానమైనటువంటి శాఖ ఎప్పుడైతే మనకి 8 అడుగులు వెళ్ళిందో మీరు అక్కడ ఏదైతే ప్రధానమైన హెడ్ ఉందో దాన్ని మీరు టాప్అప్ చేసుకోవాలి, అంటే తుంపేసేయాలి. ఈ ప్రధానమైనటువంటి హెడ్ భాగాన్ని నేను తుంపేయడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి. ఇలా స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మళ్ళీ 2 శాఖలుగా అది విడిపోతుంది అనమాట. అందుకని మనం ఈ క్రీపర్స్కి కానీ లేకపోతే కాయగూర మొక్కలకు కానీ ప్రూనింగ్ అనేది చాలా ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఒక విషయం అనమాట. ఈ ఫస్ట్ జనరేషన్లో మనకి మొదల దగ్గర నుంచి ఒక 4 ఆకులు లెక్క పెట్టుకోవాలండి. 4 లేదా 5 ఆకులు మీరు లెక్క పెట్టుకోవాలి. 1, అలాగే 2, 3, తర్వాత 4, 5. ఈ 5 ఆకుల తర్వాత వచ్చేటువంటి బ్రాంచ్ని మాత్రమే, ఏదైతే మీకు ఈ 5 ఆకుల తర్వాత మీకు ఏ శాఖ అయితే మీకు వచ్చిందో దాన్ని మీరు ఎంకరేజ్ చేయాలి. ప్రధాన కాండ భాగం నుంచి మనకి 4-5 ఆకులు వచ్చేంత వరకు కూడా ప్రక్క నుంచి ఎటువంటి శాఖల్ని పెరగనివ్వకండి. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ఇదిగోండి చూసారా, నాకు 1, 2 ఈ 2 ఆకుల తర్వాతనే నాకు ఒక బ్రాంచ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ శాఖని నేను కట్ చేస్తున్నాను. ఇది 1, 2, 3 అంటే నాకు 4 ఆకుల కన్నా ముందే ఇలా సబ్ బ్రాంచెస్ వచ్చినాయి. వీటిని నేను కట్ చేస్తున్నానండి. నాకు ఇవి వద్దు. చెట్టుకి బలం కావాలి అంటే ఎక్కువ శాఖలు మనం పెంచకూడదు. ఒక 5-6 ఆకుల తర్వాతనే మనం ఏదైనా శాఖను మనం పెంచుకొని దాన్ని మనం మల్టిప్లై చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా మనం 4-5 ఆకుల తర్వాతనే మనం పక్క నుంచి వచ్చేటువంటి శాఖల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, నాకు ఇవి వద్దండి. చాలా సైడ్ బ్రాంచెస్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి నేను వాటిని కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మనం కింద నుంచి దాదాపుగా ఈ 4-5 ఆకులు వచ్చేంత వరకు మనం ప్రతి శాఖని మనం తీసేవేయడం జరిగింది. దీని తర్వాత మనం ఇలా 2వ శాఖను మనం ఎంకరేజ్ చేసాం. గమనిస్తున్నారు కదా, ఇది మొదల నుంచి మనకి 2వ శాఖ. దీన్ని కూడా నేను హెడ్ని తీసేస్తున్నానండి. దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి మనకి 2 శాఖలు వస్తాయన్నమాట. ఇది సెకండ్ జనరేషన్. అలాగే ఇది కూడా ప్రధానమైన భాగానికి పక్కగా వచ్చినటువంటి శాఖే కాబట్టి దీన్ని కూడా నేను హెడ్ని కట్ చేస్తున్నానండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మొదటి జనరేషన్లో మనకి ఎప్పుడైనా మగ పువ్వులే వస్తాయి.
అలాగే సెకండ్ జనరేషన్లో కూడా మనకి మగ పువ్వులే ఉంటాయి. ఎప్పుడైతే సెకండ్ జనరేషన్ నుంచి మల్టిప్లై అయ్యి థర్డ్ జనరేషన్ అనేది వస్తుందో అప్పుడు మాత్రమే ఆడ పువ్వులు రావడం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది లేట్ అవ్వకుండా ఉండడం కోసం మాత్రమే మనం ప్రూనింగ్ చేస్తాం. యాక్చువల్గా మనం ప్రూనింగ్ చేయాల్సినటువంటి పనే లేదు, ప్రకృతి దాని ధర్మాన్ని అది నిర్వర్తిస్తుంది. కానీ ఏంటంటే మనకి దిగుబడి అధికంగా కావాలి, త్వరగా కావాలి అని మనం ఏంటంటే ఈ మిద్దె తోటల్లో మనం చేయాల్సినటువంటి చిన్న చిన్న టిప్స్ అంతేనండి. వీటిని ప్రధాన కాండ భాగం నుంచి వెళ్ళినటువంటి తల భాగాన్ని మనం కట్ చేసుకున్నాం. తర్వాత మొదల దగ్గర నుంచి మనం 4-5 ఆకుల వరకు కూడా ఎటువంటి పక్క నుంచి వచ్చేటువంటి శాఖల్ని మనం ఎంకరేజ్ చేయలేదు, వాటిని కూడా మనం పూర్తిగా కట్ చేసుకున్నాం. తర్వాత వచ్చేటువంటి సైడ్ భాగాలు ఏవైతే ఉన్నాయో ఒక 2 శాఖల్ని నేను ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టాను. వీటి యొక్క తల భాగాలను కూడా నేను కట్ చేసుకున్నాను. తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రతిదీ మీరు చూస్తున్నారు కదా, మగ పువ్వులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వీటికి బలాన్ని అందజేస్తే మొక్క అనేది పెరగదు. కాబట్టి ఏంటంటే వీటిని అన్నింటినీ కూడా మనం కట్ చేసుకోవచ్చు. అన్ని పువ్వులు కట్ చేయకండి. ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసాం కాబట్టి దాని నుంచి మళ్ళీ మల్టిప్లై అయ్యి తీగలు వస్తాయి కాబట్టి వాటికి మళ్ళీ ఆడ పువ్వులు వస్తాయి కాబట్టి, అంటే పిందె ఉన్నటువంటి పువ్వులు వస్తాయి. దానికి పాలినేషన్కి మనకు మగ పువ్వులు కావాలి కాబట్టి కొన్నింటిని ఉంచేసానండి. ఏవైతే చిన్నగా పువ్వులు ఉన్నాయో వాటిని కొన్నింటిని ఉంచేసాను. నా మిద్దె తోట మిత్రులందరికీ నేను ఇప్పుడు ఈ యొక్క వైట్ షీట్ మీద వేసి చూపిస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ఇటువంటి బొమ్మనే వేయండి. మీకు ఖచ్చితంగా క్రీపర్స్ యొక్క ప్రూనింగ్ మీ మనసులో కూర్చుంటుంది. 6 అడుగుల నుంచి దాదాపుగా 8 అడుగులు పెరిగిందండి ఈ క్రీపర్. చూసారు కదా, ఇది ప్రధానమైనటువంటి మనకి కాండభాగం అనమాట. అంటే దీన్ని ఫస్ట్ జనరేషన్గా మనం పరిగణించవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ జనరేషన్ అంటారు. 3G కటింగ్ అంటే చాలామంది భయపడిపోతున్నారు. అలాంటిది ఏమీ లేదండి, చాలా సింపుల్ అనమాట. ఇది మొదటి జనరేషన్. దీని నుంచి మనం మాట్లాడుకున్నది ఏంటంటే దాదాపుగా ఒక 4 నుంచి 5 ఆకులు వచ్చేంత వరకు మనం సైడ్ బ్రాంచెస్ని మనం ఎంకరేజ్ చేయకూడదు అనమాట. అంటే 1, 2, 3, 4 తర్వాత మాత్రమే మనకి బ్రాంచెస్ని మనం ఎంకరేజ్ చేయాలి. దిస్ ఈజ్ ద సెకండ్ జనరేషన్. చూసారు కదా, ఇది సెకండ్ జనరేషన్. ఇది కూడాను సెకండ్ జనరేషన్. దీనికన్నా కింద ఉన్నటువంటి 4-5 ఆకులు కింద ఉన్నటువంటి ఏ బ్రాంచ్ని కూడా మీరు ఎంకరేజ్ చేయకండి. మగ పువ్వులు వస్తే కూడా మీరు కట్ చేసేసుకోండి. తర్వాత మనం ఇప్పుడు కటింగ్ చేస్తున్నాం. ఈ టాప్అప్ని మనం ఇలా పిన్ చేసేసాం. అలాగే ఈ తల భాగాన్ని మనం ఇలా కట్ చేసుకున్నాం. ఈ కట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే ఇమ్మీడియట్గా మనకి థర్డ్ జనరేషన్ అనేది ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ప్రతి తల భాగం నుంచి 2 శాఖలు మనకి ప్రారంభం అవుతాయి. ఇది 3వ జనరేషన్. ఇంతేనండి. ఇంత సింపుల్గా మీరు కూడా నాలాగే ఒక చిన్న బొమ్మ వేసుకోండి. చాలామంది భయపడే విషయం ఏంటంటే మగ పువ్వులు రాలిపోతుంటే పూత రాలిపోతుంది అని భయపడతారండి. యాక్చువల్గా రాలిపోయేది ఏంటి? మగ పువ్వులు. అవి ఎక్కడొస్తుంటాయి? ఇక్కడ వస్తుంటాయండి ఇలా. అంటే ఫస్ట్ జనరేషన్కి వచ్చేవి నేను ఇందాక చెప్పినట్టుగా మగ పువ్వులే ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే రాలిపోతూ ఉంటాయి అన్నమాట. దీనికి కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. అలాగే 2వ జనరేషన్కి కూడా మనకి మగ పువ్వులే వస్తుంటాయండి. వాటికి కూడా మనం కంగారు పడడం అవసరం లేదు. ఈ ప్రూన్ చేసేసిన తర్వాత మనకి ఎప్పుడైతే మళ్ళీ సబ్ బ్రాంచెస్ వచ్చినాయి దానికి మనకి ఫీమేల్ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయండి. కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ కొన్ని మగ పువ్వులు ఉంచేసుకొని ఈ థర్డ్ జనరేషన్ మనం ఎప్పుడైతే మల్టిప్లై చేయడానికి మనం ప్రయత్నించామో అప్పటికి ఇక్కడ కొన్ని మగ పువ్వులు ఉంచుకొని మిగతాది ఈ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా మీ యొక్క పాదు నుంచి మీరు దిగుబడి ఏ విధంగా సాధిస్తారు అనేది మీరే మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు.